ఇరాన్ మీద అమెరికా, రష్యా మొదలెట్టినటువంటి పాశవిక యుద్ధం 18 రోజులు దాటుకుంటుంది. ఆ దేశం 1, 2 రోజుల్లోనే దారికొస్తది అనుకుంటే చాలా తీవ్ర ప్రతిఘటన అమెరికా ఊహించలేదు. అవే కామెంట్స్ అమెరికా అధ్యక్షుడు చేశాడు. తాజాగా కూడా అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మేము వాళ్ళ నాయకులను చంపుతూ ఉన్నాం, వాళ్ళ సైనిక శక్తి నిర్వీర్యం చేస్తున్నాం, అయినా కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నారు, ఇప్పటికిప్పుడు తగ్గేలా కూడా కనిపించడం లేదు అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ కమెంట్స్ అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ నుండి. ఇరాన్ దారికి రాలేదు అనే ఫ్రస్ట్రేషన్తో అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత బలమైనటువంటి విమానాలు, బాంబులు వాడుతూ ఉన్నారు. అక్కడ పాఠశాలల మీద దాడులు చేశారు, ఆసుపత్రుల మీద దాడి చేశారు, వారసత్వ కట్టడాల మీద దాడులు చేశారు, మౌలిక వసతుల మీద దాడి చేశారు. ఇప్పుడు ఏకంగా ఇరాన్లో చమురు క్షేత్రాలు, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రం మీద కూడా అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా దాడి చేశారు. ఇరాన్ చెబుతూనే వస్తూ ఉంది, మా చమురు క్షేత్రాల మీద దాడి చేస్తే మేము ప్రతిగా అమెరికా మిత్ర దేశాలు వాళ్ళకి ఎవరైతే యుద్ధానికి సహకరిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాల మీద దాడి చేస్తాం, అక్కడి నుంచి అమెరికా సైన్యానికి వీళ్ళందరికీ ఆయిల్ అందుతూ ఉంది అని చెబుతూ ఉన్నట్లే నిన్న కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి కీలక నేతలను చంపి మళ్ళీ అక్కడ ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రం ఇరాన్లో ఉంటుంది, దాని మీద దాడి చేసిన తర్వాత ఇరాన్ ప్రకటించింది ఖతారు, యుఏఈ, కువైట్ ఇక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాల మీద మేము దాడులు చేస్తాం, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెళ్ళిపోండి అని చెప్పింది. కానీ అమెరికా వాళ్ళని దాడి చేయనీయం, వాళ్ళకంత సీన్ లేదు, మేము అడ్డుకుంటామని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత మన టైంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్ ప్రపంచానికి వెన్నెముక, ప్రపంచ గ్యాస్కి ఏదైతే ఉంటుందో, ప్రపంచ ఎనర్జీకి ఏదైతే వెన్నెముక అంటారు, జీవనాడి అంటారు, అదే ఖతర్లో ఉంటుంది. ఖతర్లోని రస్లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీ, రస్లాఫాన్ అంటారు. అంటే ప్రపంచ గ్యాస్కి అదే వెన్నెముక, ప్రపంచ ఎనర్జీకి అదే వెన్నెముక. దాని మీద తీవ్రంగా విరుచుకుపడింది ఇరాన్. అమెరికా వీళ్ళు అడ్డుకోలేకపోయారు, పెద్ద ఎత్తున మంటలో చిక్కుకుపోయింది. అక్కడ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది, ఇప్పటికిప్పుడు మేమేం చెప్పలేము, అదుపు చేసేకి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, భారీ నష్టం జరిగింది, ఈ వివరాలన్నీ మళ్ళీ వెల్లడిస్తామని చెప్పి అధికారికంగా ఆ ప్రభుత్వం కూడా ప్రకటించింది. దాడి చేస్తామని ఇరాన్ ముందే చెప్పింది, అడ్డుకుంటామని అమెరికా అన్నారు, కానీ అడ్డుకోలేకపోయారు. భారత్కి తీవ్ర నష్టం అని చెప్పి మనోళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి. కారణం ఏంటి అంటే భారత్ దిగుమతి చేసుకునే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో, సిఎన్జి, పిఎన్జి, ఫర్టిలైజర్సు, ఇవన్నీ కూడా ఇందులో 47% ఇక్కడి నుంచే వస్తుంది. భారత్ దిగుమతి చేసుకునే దాంట్లో 47% అక్కడి నుంచే వస్తుంది. దాని మీద ఇరాన్ అటాక్ చేసింది. ప్రపంచానికి సరఫరా అయ్యే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో ఎక్కువ వచ్చేది అక్కడి నుండే. దాని మీదే అటాక్ జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద చమురు క్షేత్రం ఇరాన్లో ఉంటే దాని మీద అమెరికా అటాక్ చేసింది. ప్రతిగా మేము వీళ్ళ మీద చేస్తామని ముందే ఇరాన్ హెచ్చరించింది, చుట్టుపక్కల ప్రజలు వెళ్ళిపోండి అన్నారు. అనుకున్నట్లే వాళ్ళు అటాక్ చేశారు. మొత్తం అతలాకుతలమాట. అక్కడ జరిగిన నష్టాన్ని మేము ఎక్కడికి ప్రకటించలేము, మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో కూడా మేము ప్రకటించలేమని చెప్పి ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ ఇమ్మీడియట్గా స్పందించారు. ఇది చాలా దారుణం, దుర్మార్గం అంట. అది ట్రంపే చెప్పాలి దారుణాలు, దుర్మార్గాల గురించి, పిచ్చోడి చేతిలో రాయిలాగా. అయితే దీనికి ప్రతిగా ఇరాన్లోని అన్ని చమురు క్షేత్రాలు మునిపెన్నడూ లేనంత బలమైన శక్తితో దాడి చేస్తారట ట్రంప్. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద నాశనాన్ని కోరుకుంటున్నారు కదరా మీరందరూ కలిసి, అదే నాశనాన్ని కోరుకుంటున్నారు కదరా ప్రపంచాన్ని. అసలు ఎంత నాశనం చేస్తారు రా బాబు.